టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా ఫేవరెట్గా బరిలోకి దిగి అంచనాలను నిజం చేస్తూ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ విజయం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు అత్యంత ప్రత్యేకం. కోచ్గా ఆయనకు ఇది రెండో ఐసీసీ టైటిల్. దీంతో ఆటగాడిగా మరి కోచ్గా ఐసీసీ టోర్నీను గెలుచుకున్న అరుదైన రికార్డును గంభీర్ సొంతం చేసుకున్నారు. ఈ మెగా టోర్నీకి ముందు గంభీర్ సామర్థ్యంపై అనేక విమర్శలు వచ్చాయి. అయితే ప్రపంచ కప్ గెలవడంతో విమర్శలకు నోళ్లు మూతపడ్డాయి. ఈ విజయం అనంతరం గంభీర్ ఒక ప్రత్యేక వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పాడు. ఓటమి తర్వాత ఆ ఒక్కరే ఫోన్ చేశారు. టీమిండియా గెలిచిన తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బీసీసీఐ కార్యదర్శి జైషాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రెస్ కాన్ఫరెన్స్లో గంభీర్ మాట్లాడుతూ, చివరగా నేను జైషా బాయ్కి థ్యాంక్స్ చెప్పాలి. నా కెరీర్లో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎక్కువ మంది నాకు ఫోన్ చేయలేదు. న్యూజిలాండ్ చేతిలో లేదా సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయినప్పుడు నాకు మొదట కాల్ చేసిన వ్యక్తి ఆయనే. నాపై నమ్మకం ఉంచినందుకు ఆయనకు కృతజ్ఞతలు. నేను కోచ్గా బాధ్యతలు చేపట్టినప్పుడు నాకు అంత అనుభవం లేదని నాకు బాగా గుర్తుంది అని ఆవేదనతో కూడిన కృతజ్ఞతలు చాటుకున్నాడు. గంభీర్ కోచ్గా కెరీర్లో స్వర్ణయుగం. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ అయిన తర్వాతే రెడ్ బాల్ టెస్టుల క్రికెట్లో టీమిండియా ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. సొంత గడ్డపై వరుస సిరీస్ ఓటములు ఎదుర్కోవడంతో గంభీర్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఆయన హయాంలోనే టీమిండియా 2025 ఛాంపియన్స్ ట్రోఫీని, ఇప్పుడు 2026 టీ20 ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకోవడం విశేషం. ఈ విజయాలు గంభీర్కు పెద్ద ఊరటనిచ్చాయి. ఆయన తదుపరి లక్ష్యం వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్.